సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా వాళ్ళందరూ త్యాగాల మీద నడిచింది పార్టీ. ఇప్పుడు కాదని ఎవరు కాదని మీరు అన్నట్లుగా మిలిటెన్సీ పెంచుకోకుండా ఐడియాలజీ పెంచాలి, రాజకీయ చైతన్యం కల్పించాలి మీరు అంటున్నారు. అదైతే జనాల్లో ఉంటే బాగుంటుంది. అది చేయడానికి వీళ్ళకి యూజీలు ఉన్నారు కాబట్టి నిర్బంధం ఉంది కాబట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ సమయంలో పార్టీ లీగలైజ్ చేసి ఎలా ఉంటుంది? లీగలైజ్ చేస్తే చాలా బాగుంటుంది. లీగలైజ్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్గా లీగలైజ్ చేసేసి కాల్పుల విలువను ప్రకటించి వీళ్ళు కానీ ప్రజలకు కానీ వెళ్ళిపోయినారంటే ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే ఉద్యమాలు. ఇప్పుడు సిపిఐ వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలకు ప్రాబ్లంలే. హింసాత్మక ఉద్యమాలు ఉండకూడదు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో హింసాత్మక ఉద్యమాలు ఉంటే అణచేస్తారు, ప్రభుత్వాలు అణచేస్తుంది. హింసాదం కాకుండా శాంతియుతంగా ఉద్యమం చేయొచ్చు. శాంతియుతం అంటే ప్రజలు చైతన్యం రావాలి. చైతన్యం అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాడిని ప్రశ్నించుకోవాలి. మరి అది ఎందుకు చేయలేకపోతుంది పార్టీ? మొత్తం పార్టీ చేయలే అప్పుడు. అదే నేను చెప్తున్నానే, ప్రజలు లీడర్లు కాదు, మనమే హీరోస్ అనుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. అంటే పార్టీ దండకార్యానికి పరిమితి అయింది. నల్లమల్లు నుంచి దాదాపు 45 సంవత్సరాల నుంచి పార్టీ అక్కడే ఉంది. శ్రీకాకుళం నుంచి వచ్చి తెలంగాణలో విస్తరించింది. తెలంగాణ నుంచి మళ్ళీ దండకారణ్యానికి పోయింది. దండకారణ్యం నుంచి బీహార్కి పోయింది, మళ్ళీ ఛత్తీస్గఢ్కి వచ్చింది. ఎక్కడ చూసినా పరిస్థితి. ఒరిస్సా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా అదే పరిస్థితి, ఇక్కడ అదే పరిస్థితి. అది పార్టీ దాదాపు ఏఓబీలో కానీ దండకారణ్యంలో కానీ స్థిరంగా ఉంది అనుకుందాం. ఉంది. వాళ్ళు చెప్తున్నట్లుగా 16 జిల్లాల్లో 16 రాష్ట్రాల్లో మేము బలంగా ఉన్నామని చెప్తున్నారు మొన్న ఒక లెటర్లో. కానీ గవర్నమెంట్ మాత్రం 6 రాష్ట్రాలకి పరిమితం అంటారు. అది ఏమీ లిమిటెడ్. 6 రాష్ట్రాల్లో కూడా లిమిటెడ్. సార్ 6 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ చెప్తున్నట్టుగా 16 రాష్ట్రాల్లో ఉన్నా అక్కడున్న ప్రజలకి వాళ్ళలో అవగాహన కల్పించడానికి పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? వెళ్ళలేకుండా పోతాం. అంటే వాళ్ళకి అవగాహన కల్పించిన వాళ్ళే ప్రశ్నిస్తారు కదా ఆదివాసీలు. ఇక్కడ వర్గ పోరాటం జరుగుతూ ఉండేది. దండకారణ్యంలో ఉండేటువంటి సహజ వనరులంతా కూడా పెద్దలకు దోచిపెట్టాలా అనేటువంటి ప్లాన్లో ప్రభుత్వాలు ఉన్నాయి వర్గ సమాజంలో. దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసింది నిజమే, కానీ అడ్డుకునే పద్ధతి ఇది కాదేమో. ఇది కాదంటారు? ఇది కాదు. ఇదేంటే ఇంత లాస్ వచ్చేది కాదు పార్టీకి. మ్యాక్సిమం లాస్ వచ్చింది. అస్తిత్వ ఉనికికే దెబ్బపడేట్టుంది. మీరు వర్గ పోరాటం అంటున్నారు. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? కుటుంబ పరంగా చూసినప్పుడు రక్త సంబంధం గొప్పది, సమాజ పరంగా చూసినప్పుడు వర్గ సంబంధం గొప్పది. ఈ సమాజానికి పరిచయం చేసింది, ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మా నాన్న. అంటే అమ్మా నాన్నలు పరిచయం చేసింటారు. అమ్మా నాన్నలు పరిచయం చేసినంత మాత్రాన ఇప్పుడు ప్రవాహం ఎట్లా పోతూ ఉంటుంది, కిందికే పోతుంది. మా అమ్మ నాన్నకు నా పైన ప్రేమ, నాకు నా బిడ్డల పైన ప్రేమ, వాళ్ళకు వాళ్ళ బిడ్డల పైన ప్రేమ, సమాజం కిందికి పోతూ ఉంటుంది. ఇది కూడా అంతే. ఇట్లా పైకి పోదు, ఉంటుంది, అభిమానం ఉంటుంది అంతే. తల్లిదండ్రులపైన అభిమానం ఉంటుంది, తాతలపైన అభిమానం ఉంటుంది. కానీ నా ప్రేమ ఎక్కువ బాగు నా పిల్లలపైన ఉంటుంది. నా పిల్లలకు మళ్ళీ నా పైన ఉండేలే. అది మరి మీరు అజ్ఞాతులు ఉన్నప్పుడు అమ్మా నాన్న గుర్తుకొచ్చారా? ఇప్పుడు వాళ్ళకి నాకు అమ్మ లేదండి. నాకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. 3 నెలల బిడ్డ అంట నేను. మా అమ్మ అప్పుడే చనిపోయింది. మా అవ్వ తాత నన్ను పెంచారు. మా నాన్న వేరే పెళ్లి చేసుకుని బెంగళూరులో వెళ్ళిపోయాడు. మాకు ఇక్కడే 5 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి మా ఊరు శివరాంపురం అని. మా సొంత ఊరు వచ్చి శివరాంపురం. కానీ అవ్వాతాత మీకు పెంచారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన రుణం తీర్చుకున్నారా మీరు? తీర్చుకున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఉన్నారు వాళ్ళు అప్పటికి. అంతవరకు వాళ్ళ కొడుకులు, ఆయనకు మా అవ్వ తాత కొడుకు 3 ఇంకా 4 కొడుకులు ఉన్నారు. మా నాన్న, మా చిన్నాన్న. వాళ్ళకేమి ఇదేం ల్యాండ్స్ ఉన్నాయి కావాల్సినంత, వాళ్ళు ఉన్నారనమాట. నేను బయటకు వచ్చిన తర్వాత నా దగ్గరనే పెట్టుకున్నాను. అంటే పార్టీకి చెప్పొచ్చారా, చెప్పకుండా చెప్పేసి వచ్చారు. పార్టీకి చెప్పేసి వచ్చినప్పుడు నా దగ్గర పిస్టోల్స్ ఉన్నాయి, అది ఇచ్చి నా డబ్బు ఉండింది, అది ఇచ్చేసి నేను బయటకు వచ్చాను. వెళ్ళొద్దు అని లేదా? దాంట్లో వీరమణి ఒక ఆయన ఉన్నాడు, ఆయన లీడింగ్ ఆర్గనైజర్. వెళ్ళిపోతే ఎట్లా బాగుండలేదు. మనమే పార్టీ ఉద్యమాన్ని అంతా డెవలప్ చేశాము. అది
వద్దు అని చెప్పినాడు కానీ ఎందుకో నాకు నచ్చలే. దాంట్లో ఒక పిల్లోని అనవసరంగా చంపేసేదానికి ప్రయత్నం చేశారు. ఎవరిని? నాగనాథ్ కోరే. ఈ పిల్లోడు ఏం చేసినాడంటే వాడు ఆ, ఇది అక్కడ పీవీకే ప్రగతిపర విద్యార్థి కేంద్ర పీవీకే బీదర్లో. దాంట్లో వాడు మెంబరు. వాడు పిల్ల సమాచారం కొద్దిగా ఈ టేప్ రికార్డు ఒకటి జోబులో పెట్టుకుని ఇంకోడు కూడా వాడు స్టూడెంటే. ఆ టేప్ రికార్డు ఏరా అన్నాడు. ఇచ్చేలేదని దానికి వాడిని ఎత్తేయాలనిపించినాడు అక్కడికక్కడనే స్పాట్లో. ఎందుకు? టేప్ రికార్డులో ఏమో దాచుకుంటావు అని, ఓహో. ఏమో రికార్డ్ చేసుకుని పోలీసులకి ఇస్తావు అని. నేను ఒప్పుకోలేదు దానికి. చాలా సీరియస్ అయింది మాకు. నేను ఒప్పుకోలేదు. నేను పార్టీ నుంచి నేను బయటికి పోతా ఉన్నాను. దాంట్లో ఏమన్నా రికార్డులు ఏమైనా ఇన్ఫార్మర్ అన్న నెపంతో చంపేశారు. సంపాదాన్ని. ఇట్లా చాలామంది ఇన్ఫార్మర్స్ను కూడా ఇంతకుముందు తప్పుగా అర్థం చేసుకుని ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేదని చెప్పలేదు. అది నాకు అసలు నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళకు ఇది పద్ధతి కాదు అని వినలేవాళ్ళు. సరే, అదొకటి మీకు బయటికి రావడానికి కారణం. బయటికి రావడానికి అది కూడా ఒక కారణం. అదే కారణం కాదు, అది కూడా. అది కూడా ఒక కారణం. అచ్చా, బయటకు వచ్చాక మరి పోలీసులు మీ మీద నిఘా పెట్టడం లేదా? పెట్టినారు ఆ. పెట్టినారు. మళ్ళా నేను సరెండర్ అయిపోయినా నేను. ఎవరి దగ్గర? అప్పుడు డిఐజీ అరవింద్ రావు అని ఉన్నాడు. మ్మ్. సుజాతారావు హోమ్ సెక్రటరీ. సుజాతారావు మాకు కొంచెం రిలేషన్ కావాలి. ఎవరు? హోమ్ సెక్రటరీ, ఆహా. అప్పుడు హోమ్ సెక్రటరీ అచ్చా. సుజాతారావు వాళ్ళు. మ్మ్. ఆమె కొంచెం మాకు బంధువులు కావాలా, ఎవరో రికమెండ్ చేస్తే ఈ మాదిరి వెళ్ళిపోయినాడు ఇది చేసుకోమంటే ఆయమ్మ అరవిందరావు ఫోన్ చేస్తే మ్మ్. అరవిందరావు మాకు ఒక రకంగా రిలేషనే కావాలా. సరే ఎత్తుకుని పోయేసిందే వేసి ఇచ్చేసేసినాడు. పట్టుకుని పోయి మరి నన్ను ఏం చేయలే, చూసినారు అన్నమాట. తర్వాత ఏదో ట్రాక్టర్ ఒకటి శాంక్షన్ చేసినారు. ట్రాక్టరు చేతికి ₹1,00,000 ఇచ్చినారు వాళ్ళే. అది సుజాతారావు నుంచి ఉండి ఇది చేసుకోవాలని. సరే నేను బయటకు వచ్చేసినాక మళ్ళీ నేను ఎలాంటి యాక్టివిటీస్లో పాల్గొనలే. ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇది ఉండింది, నన్ను వాళ్ళే పార్టీ వాళ్ళు వచ్చేసింది సింగిల్ విండో ప్రెసిడెంట్గా నిలబెట్టినారు. గెలిచిన సింగిల్ విండో ప్రెసిడెంట్ అయినా. తర్వాత కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అయినా, మండల ప్రెసిడెంట్ అయినా. అది అయిపోయాక రాజకీయాలు నాకేం ఇంట్రెస్ట్ రాలే. మునుమా అని చెప్పేసి పెన్ను పేపర్ ఎత్తుకున్నా. అంతకుముందే నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తా ఉన్నాను. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసి మళ్ళీ ఆంధ్రప్రభలో కూడా పనిచేస్తా ఉన్నాను. కన్నడ ప్రభలో కూడా పనిచేస్తా ఉన్నాను కర్ణాటకలో. అది ఒక 14 ఏండ్లు. రాజకీయం 14 ఏండ్లు, అది 14 ఏండ్లు. తర్వాత నక్సలైట్లలో 14 ఏండ్లు. 42 ఏండ్ల జీవితం అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా.